ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్య ఏమైంది అన్నయ్య? సూర్య ఏమైంది సూర్య? రే దీపు చూసుకోవాలి కదా. పర్వాలేదు చంద్ర. ఒక్క నిమిషం ఆగితే సంతకాలు అయిపోయేవి. ఈ ప్లాన్ కూడా నీరు గారిపోయింది. ఒక్క సంతకంతో విరూపాక్షని మాట తప్పని మనిషిగా తీర్చిదిద్దుదాం అనుకున్నాడు. కాని ఆ చెయ్యే పని చేయకుండా చేశాం. తమ్ముడు తమ్ముడు, ఈ విరూపాక్షి ఇంట్లో అడుగు పెట్టి పెట్టగానే ఇలాంటిదేదో జరుగుతుందని అనుకుంటూనే ఉన్నాను. విరూపాక్షి, ఇప్పుడు నీ కడుపు చల్లగా ఉందా? పండగ పూట కూడా ఈ ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేశావు. చంద్ర, సూర్యన్ హాస్పిటల్ కి తీసుకెళ్దాం పద. ఇది మరీ బాగుంది విరూపాక్షి. నువ్వు రావడం వల్లే నా తమ్ముడికి ప్రమాదం జరిగింది అని మొత్తుకుంటున్నా, మళ్ళీ హాస్పిటల్కి నువ్వే తీసుకెళ్ళాలి అంటున్నావు. ఇది ఇల్లు కాబట్టి పూలకుండి మాత్రమే పడింది. అదే బయటైతే తలుచుకుంటుంటేనే చాలా భయంగా ఉంది. ఏం మాట్లాడుతున్నావు విజయాంబిక? చంద్ర, అన్నయ్య వీళ్ళెవరూ నాతో రావడానికి వీల్లేదు. పద చంద్ర, మన హాస్పిటల్కి వెళ్దాం. అలాగే సార్, అన్నయ్య. నేను వస్తాను సార్. పర్లేదు మాధవి, నేను వెళ్తాను. నువ్విచ్చిన హామీలు నెరవేర్చకుండానే నాకు ఇలా అయిందని ఫీల్ అవ్వకు. ఆ ఫైల్ మీద సంతకం చేసి నేనే పంపిస్తాను. ఇక నువ్వు బయలుదేరు. సంతకం సంగతి తర్వాతలే సూర్య. నీకు ప్రాణాపాయం తప్పింది, అదే చాలు. ఇక నువ్వు బయలుదేరొచ్చు. అన్నయ్య మాధవి, ఈ ఫైల్ జాగ్రత్తగా నా రూమ్ లో పెట్టు. నేను అలాగే హాస్పిటల్ సార్. నుంచి వచ్చాక సంతకం చేస్తాను. ఓకే సార్. పదండి అన్నయ్య, హాస్పిటల్కి వెళ్దాం. ఏంటి రాజు ఇలా జరిగింది? పండగ రోజు అమ్మతో హ్యాపీగా ఉందామనుకున్నా, కానీ ఇలా జరిగిందేంటి రాజు? ఛ! ఇలా జరిగిందేంటి? కరెక్ట్గా సంతకం పెట్టే టైంకి అసలు పూలకుండి ఎలా పడింది? నేనే పడేశాను. అవును, విరూపాక్ష అత్తయ్యకి మంచి పేరు తేవడం మన ఉద్దేశం కాదు, చెడ్డ పేరు తీసుకురావడమే మన ఉద్దేశం. అందుకే మావయ్య సంతకం పెట్టకూడదని అలా చేశాను. అదేంటి, నేను చేసిన పనికి మెచ్చుకుంటావు అనుకుంటే అలా చూపులతో కాల్ చేసేలా చూస్తున్నావు? నీలాంటి మట్టి బుర్రగాన్ని నిజంగానే కాల్ చేయాలి. ఏమైంది రాధిక? సూర్యప్రతాప్ ని విరూపాక్షిని ఇద్దరిని ఒకేసారి ఇరికించడానికి నేను జీవన్ కలిసి ప్లాన్ చేశాం.
ఫైల్ మీద సీఎం సంతకం కావాలి. ఆ సంతకంతో రాష్ట్రమే దద్దరిల్లే ఆర్థిక కుంభకోణం జరగబోతోంది. అదే గనక జరిగితే సంతకం పెట్టిన సీఎం పదవి పోతుంది. అప్పుడు సంతకం పెట్టించిన విరూపాక్షి పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించరాదిగా. అవే ఈ పేపర్స్. విరూపాక్షి తెచ్చిన ఈ ఫైల్తో పాటు ఈ పేపర్స్ పైన కూడా సూర్యప్రతాప్ సంతకం పెట్టేవాడు. అదే జరిగితే వాళ్ళిద్దరి రాజకీయ భవిష్యత్తు ఈ ఉగాది రోజునే సమాధైపోయేది. నీ వల్ల ప్లాన్ అంతా పాడైపోయింది. ఉగాది పచ్చడి ప్లాన్ కూడా నీరు గారిపోయింది. మళ్ళీ ఏం పడేశావురా నువ్వు? ఏమైంది మందారం? రాన్ రాన్ వీడు అల్లరి ఎక్కువైపోతుంది అమ్మాయి గారు. వీణ్ణి దారిలో పెట్టకుంటే వీడు వీళ్ళ నాన్నలాగే తయారవుతాడు. అయ్యో ఏంటి మందారం? పిల్లలకి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చేయి చేసుకోకూడదు. ఇదేదో మూలికలా అనిపిస్తుంది అమ్మాయి గారు. అవును రాజు. ఇవి మాధవి గారి బ్యాగ్లో ఎందుకున్నాయి రాజన్న? వెళ్ళి ఆ మాధవిని అడిగి తెలుసుకుందాం. పదండి అమ్మాయి గారు. ఆటలు ఆడద్దు, పక్కకు వెళ్ళి నిలబడు. దీపు, రాన్ రాన్ నీ అల్లరి ఎక్కువైపోతుంది. అలా సూర్యప్రతాప్ని వశపరుచుకోవడానికి ఉగాది పచ్చడిలో మూలికలు కలుపుకొని తెచ్చాను. అది సూర్యప్రతాప్ తినకుండానే కింద పడిపోయింది. ఈ వయసులో మావయ్యని వశం చేసుకుని ఏం చేసుకుంటావు మాధవి? అదే నన్ను వశం చేసుకున్నావనుకో, నీ వెనకే తిరుగుతూ ఉంటాను. నన్ను వశం చేసుకో మాధవి. ఇంకా మూలికలున్నాయా మాధవి? మా దగ్గర ఉన్నాయి. మమ్మీ, మొత్తం వినేసినట్టున్నారు మమ్మీ. ఇంకంతా అయిపోయింది మమ్మీ. అమ్మో, మొత్తం వినేశారు. ఇక నా పని అవుట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.